హాయ్ ఫ్రెండ్స్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 133 వీడియో, 133rd వీడియో. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఫైన్ చేస్తున్నాం మనము. పాస్ట్ పర్ఫెక్ట్ ఇంతకుముందు క్వశ్చన్స్ ఇచ్చాను 132nd వీడియోలో. ఆ క్వశ్చన్స్కు ఆన్సరే ఈ యొక్క 133rd వీడియోలో చేస్తున్నాం మనము. ఆన్సర్స్ ఒకటి చదువుతాను నేను. తెలుగులో ఇచ్చిన వాక్యాలు ట్రాన్స్లేషన్, ఇది ట్రాన్స్లేషన్ అసైన్మెంటు హోంవర్క్ లాగా మీకు ఇచ్చాను. ఈ 5 వాక్యాలను మీరు హోంవర్క్ని మామూలుగా మీకు ఇంగ్లీష్లో రాయమని అడిగాను నేను ఇంతకుముందు వీడియోలో. ఆ వాక్యాలను నేను ఒకటి చదువుతాను, ఇంగ్లీష్లో రాశాను, వాటిని మీరు కరెక్ట్ చేసుకోండి మీరు రాసినట్టయితే. ఓకే, ఫస్ట్ వాక్యం ఇలా చదువుతాను, ఇది హోంవర్క్. ఈ క్రింది వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో ఇంగ్లీష్లో రాయండి అని ఇచ్చాను ఇంతకుముందు. ఫస్ట్ వాక్యం వచ్చేసి, మీరు ఆఫీస్ రావడానికంటే ముందుగానే నేను ఆఫీస్ వచ్చాను. అంటే ఇక్కడ నేను ఆఫీస్ వచ్చాను ఫస్ట్, అందుకని మన ఫస్ట్ ఏ పని జరుగుతుందో దాన్ని హ్యాడ్తో మూడో ఫామ్ వాడాలి. అందుకని ఐ హ్యాడ్ కమ్ టు ఆఫీస్ బిఫోర్ యూ కేమ్, అంటే తర్వాత వచ్చారు, తర్వాత జరిగిన పనిని వర్బ్ సెకండ్ ఫామ్, కమ్ కేమ్ కమ్. ఇక్కడ కేమ్ వాడాం, వర్బ్ సెకండ్ ఫామ్. ఓకే, మళ్ళీ రెండో వాక్యం అలాగే వచ్చేసి, అతను కారు కొనడానికంటే ముందే మేము కారు కొన్నాము. ఎవరు కారు కొన్నారు ఫస్ట్? మేము కారు కొన్నాము. అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ జరిగిన దాన్ని ఫస్ట్ చెప్పాలి. వీ హ్యాడ్ బాట్ ఏ కార్ బిఫోర్ హీ బాట్ ఏ కార్. అతను కారు కొనడానికంటే ముందే మేము కారు కొన్నాము. అంటే ఫస్ట్ ఏ పని జరిగిందో దాన్ని హ్యాడ్తో వర్బ్ యొక్క మూడో ఫామ్ వాడతాము, తర్వాత జరిగిన దాన్ని వర్బ్ యొక్క రెండో ఫామ్ వాడతాము. అలాగనే మూడో వాక్యం వచ్చేసి, నేను హౌస్కి వెళ్ళడానికంటే ముందే మా మదర్ వంట పూర్తి చేసింది. ఓకే, నేను ఇంటికి వెళ్ళడానికంటే ముందే మా అమ్మ వంట పూర్తి చేసింది. మై మదర్ హ్యాడ్ ఆల్రెడీ కుక్డ్ వెన్ ఐ వెంట్ టు హౌస్. నేను ఇంటికి వెళ్ళడానికంటే ముందే మా అమ్మ వంట పూర్తి చేసింది, ఆల్రెడీ ప్రిపేర్ చేసింది కాబట్టి, ఆ పని ముందు జరిగింది, వంట పూర్తి చేసేసింది కాబట్టి హ్యాడ్ ఆల్రెడీ కుక్డ్, లేదా హ్యాడ్ ఆల్రెడీ కుక్డ్ ఫుడ్, వంట వండేసింది. వెన్ ఐ వెంట్ టు హౌస్, నేను ఇంటికి వెళ్ళేసరికి. ఓకే, అది మూడో వాక్యం. నాలుగో వాక్యం వచ్చేసి, వాళ్ళు వాళ్ళ టీచర్ని చూసిన తర్వాత చదవడం మొదలుపెట్టారు. ఎప్పుడు వాళ్ళ టీచర్ని చూశాక, అందుకని ఫస్ట్ వాళ్ళ టీచర్ని చూశారు, తర్వాత చదవడం మొదలుపెట్టారు. అందుకని ఫస్ట్ వాళ్ళ టీచర్ని చూశారు కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్తో థర్డ్ ఫామ్ ఇచ్చాలి. దే స్టార్టెడ్ రీడింగ్ ఆఫ్టర్ దే హ్యాడ్ సీన్ దేర్ టీచర్. హ్యాడ్తో థర్డ్ ఫామ్ వాడడం ఎందుకు? వాళ్ళ టీచర్ని చూసిన తర్వాత వాళ్ళు చదవడం మొదలుపెట్టారు. అందుకని దే స్టార్టెడ్ రీడింగ్ ఆఫ్టర్ దే హ్యాడ్ సీన్ దే టీచర్. వాళ్ళ టీచర్ని చూడడం అనేది ఇది పని ముందు జరిగింది కాబట్టి హ్యాడ్ సీన్ వాడడం, తర్వాత సెకండ్ వాడడం. ఓకే, ఐదో వాక్యం వచ్చేసి, నేను అడగడానికంటే ముందే వారు నాకు సహాయం చేశారు. అంటే ఈ వాక్యము వాళ్ళు నాకు ముందే సహాయం చేశారు, నేను అడగడానికంటే ముందే, అంటే ఆ పని ఫస్ట్ జరిగింది ఏది? వాళ్ళు ముందే సహాయం చేయడం. అందుకని దే హ్యాడ్తో వాడాము. దే హ్యాడ్ హెల్ప్డ్ మీ బిఫోర్ ఐ ఆస్క్డ్. నేను అడగడానికంటే ముందే వాళ్ళు సహాయం చేశారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు సహాయం చేశారు, దే హ్యాడ్ హెల్ప్డ్ మీ. I hope you have understood all these 5 sentences, translations. If you have gone wrong, just you correct all these sentences in English so that you can have perfect, absolute idea about this past perfect, so that you can speak and enhance your language skills. If anybody else speaks in past perfect appropriately without any sort of deteriorating the meaning, and you can express very effectively without any doubt and hesitation, I can surely say you practice this and correct your sentences. మీరు బాగా కరెక్ట్ చేసుకొని సెంటెన్సెస్ తప్పున్నట్టయితే కరెక్ట్ చేసుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ చూసి అలాగా మీకు ఈజీగా పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది. ఓకే, మీరు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ అలాట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్.